హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ సెల్ఫీ రింగ్లెట్ అనేది అన్బాక్స్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఈ సెల్ఫీ రింగ్లెట్ అనేది దీని అన్బాక్సింగ్ అనేది చూసేయండి. ఫైనల్ దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, ఇదే నేను అమెజాన్ నుంచి తెప్పించిన రింగ్ లైట్ అండి. ఇది నాకు అరౌండ్ 250 రూపీస్ అనేది చేంజ్ పడింది అనమాట. 200-250 మధ్యలో ఉంటుందన్నమాట. 300 కన్నా ఎక్కువ అయితే ఉండదు. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఛార్జింగ్ది, రెండోది బ్యాటరీ వేసుకునేది. నేనైతే ఛార్జింగ్ తెప్పించాను. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం ఎలా ఉందనేది. గైస్, చూడొచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట. చిన్న లైట్, ఎందుకంటే మనం మొబైల్కి పెట్టి షూట్ చేసుకునేది కదా. చూడొచ్చు లైట్ అనేది ఎంత చిన్నగా ఉందో. చూద్దాం ఇది ఛార్జింగ్లో ఉందా లేదో ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇది. దీనికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. అంటే ఇందులో ఒక కేబుల్ కూడా ఉంటుంది నాకు తెలిసి. ఓకే, ఇందులో ఒక కేబుల్ కూడా ఉంది, ఛార్జింగ్ కేబుల్. అంతకన్నా ఇంకేం లేవు అనమాట. బాక్స్ పక్కన పెడదాం. ఛార్జింగ్ కేబుల్ పక్కన పెట్టి ఒకసారి పవర్ ఛార్జింగ్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఛార్జింగ్ అయితే ఉంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందులో లెవెల్ 2, లెవెల్ 3 లెవెల్స్ అనేవి ఉంటాయి. ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకి ఇది మొబైల్కి ఎలా హోల్డ్ చేస్తాం అంటే, ఇక్కడ చూడొచ్చు స్టిక్కర్లా ఉంది కదా, అలాగే ఇటువైపు కూడా ఉంటుందన్నమాట. స్మూత్గా మనకి మొబైల్కి స్క్రాచెస్ పడకుండా ఉండడం కోసం అనమాట. ఈ విధంగా మొబైల్కి పెట్టి మనం చీకట్లో ఎప్పుడైనా బయటకు వెళ్తాం కదా, అవుట్డోర్లో వెళ్ళేటప్పుడు షూట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. అయితే ఇది ఛార్జింగ్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే సెల్స్ ఉంటుంది దీని మీద కొంచెం హెవీ ఉంటుందన్నమాట. అది కనుక మీరు తీసుకున్నట్లయితే ఎక్కువ రోజులు వస్తుంది దీనికన్నా లైఫ్. కాకపోతే సెల్స్ అనేది కూడా అంతే ఖర్చు అవుతాయి అనమాట. 200 నాకైతే 200-250 మధ్యలో వచ్చింది అనమాట దీని యొక్క ప్రైస్ అనేది. 200లో మనకి దీన్ని సెల్స్ కొనే బదులు దీన్ని ఒక 1 year వచ్చినా, ఒక 6 months వచ్చినా సరే మనకు వచ్చినట్లే అనమాట. అందుకని చెప్పేసి నేను ఛార్జింగ్దే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ మొబైల్కి పెట్టాను కదా, ఇక్కడ మనకి 3 steps అనేవి ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు కూడా. మొబైల్కి పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఇక్కడ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయడమే. 1, 2, 3 ఇది హైలైటింగ్ అనమాట. అంటే ఈ విధంగా మనం సెల్ఫీ రికార్డ్ చేసుకునేటప్పుడు షూట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది మనం బ్యాక్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే బ్యాక్ అనేది చూడొచ్చు, లెన్స్ అనేది కవర్ అయిపోతుంది కాబట్టి నేను క్రాస్గా పెట్టాను అనమాట. ఏం పడిపోవట్లేదు, లైట్ వెయిటే ఉంది ఇది. 3 steps ప్రెస్ చేసిన తర్వాత 4th step అనేది ప్రెస్ చేస్తే ఈ బటన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్గానే ఉంది, పెద్ద వెయిట్ అయితే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎవరైతే అవుట్డోర్స్ వెళ్తుంటారో ఎక్కువగా బయట, బయట కూడాను ఒక 15 minutes బిల్లోనే రికార్డ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇందులో 3 steps అనేది ఉంటాయి, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఇందులో డిఫరెంట్ లైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇదే కనుక బ్యాటరీ తీసుకున్నట్లయితే కొంచెం రింగ్ లైట్ అనేది కొంచెం పెద్దది వస్తుంది, లైటింగ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. మీరు ఛార్జింగ్తో పని లేదు అది. ఇదైతే ఓన్లీ ఛార్జింగ్ ఒక 15 minutes కన్నా ఎక్కువ రావట్లేదు. ఒకసారి 20 minutes దాకా వస్తుంది, కానీ లైట్ డిమ్గా ఉంటుందన్నమాట. 15 minutes వరకు ఫుల్ లైటింగ్ అనేది వస్తుంది. థర్డ్ స్టెప్లో యూజ్ చేయొచ్చు అనమాట. అయితే ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, జస్ట్ ఏదైనా 1 minute షార్ట్స్ వీడియోస్, లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి మొబైల్ ఫ్లాష్ చేసేటప్పుడు ర్యాష్గా పడుతుంది అనమాట. ఆ లైటింగ్ అనేది చూడలేము. కాకపోతే దీంతో వేసినట్లయితే ఇది కూడా లైటింగ్ అంటే మన సైడ్ నుంచి చేసుకోవచ్చు అనమాట. సైడ్ నుంచి కనుక ఇలా ఫోకస్ చేసుకున్నట్లయితే బాగుంటుంది వీడియోస్లో కానీ, లేకపోతే సెల్ఫీ ఫొటోస్కి కానీ. ఇదైతే ఎస్పెషల్లీ సెల్ఫీ ఫొటోస్ కోసం డిజైన్ చేసింది అనమాట. మనకి ఫ్రంట్ సైడ్ ఫ్లాష్ ఉండదు కాబట్టి ఈ లైట్ వేసి సెల్ఫీ ఫొటోస్ అనేది తీసుకుంటారు. ఒకవేళ లేదు వీడియో కూడా రికార్డ్ చేయాలన్నా సరే మాకు 1 minute కానీ 30 seconds ఇలా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికక్కడ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు అవుట్డోర్ బ్లాగింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. నేను కూడా యాక్చువల్గా బయట ఇది కార్లో కానీ ఎక్కడ పెట్టి ఉంచుదామని అవుట్డోర్ పర్పస్ యూజ్ చేద్దామని తీసుకున్నాను. కాకపోతే దీని లైఫ్ కూడా మనకి బ్యాటరీ కూడా ఏంటంటే 15 minutes కూడా ఛార్జ్ అయిపోతుంది. నేను తీసుకున్న తర్వాత వెంటనే ఛార్జ్ పెడితే 5 minutes ఛార్జ్ ఫుల్ అయిందనమాట. ఆల్రెడీ ఛార్జింగ్లో ఉంది కాబట్టి. అయితే ఇది ఎంత ఛార్జింగ్ ఉంది, ఇంకెంత టైం పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతుంది అనమాట. నాకు తెలిసి ఒక 1/2 hourలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, 0 to 100%. దీని యొక్క లైటింగ్ టైం కూడా ఒక 20 minutes వస్తుంది. ఒక 15 minutes వరకు ఫుల్ ఫోకస్లో ఉంటుందన్నమాట లైటింగ్ అనేది. ఇందులో ఇంకా మంచి ఫీచర్ ఏంటంటే, మనం దీనికి ఛార్జింగ్ అనేది కూడాను మనం పవర్ బ్యాంక్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేసుకోవచ్చు. కొన్ని మొబైల్స్ కూడాను రివర్సిబుల్ ఛార్జింగ్ ఉన్నాయి, వాటితో కూడా దీన్ని ఛార్జ్ చేయొచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్ ఉంది. మనం ఒక ఛార్జింగ్ అయిపోయినా కూడా అవుట్డోర్లో మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే కనుక మీరు బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి, చాలా టైం వస్తుంది. ఒకవేళ అయిపోయినా కూడా బ్యాటరీస్ వేసుకోవచ్చు. అదే అనమాట బ్యాటరీకి దీనికి ఉన్న డిఫరెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.